శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఈప్సితదాయక భవభయహరణం ఈప్సితదాయక భవభయహరణం శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలు కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి క్రూర ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోవటానికి, దోషాలని దూరం చేసుకోవటానికి మంగళవారం సందర్భంగా 12 రాశుల వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని అలాగే శ్రీ ఆంజనేయ స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో మందారాలతో పూజించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు చేకూరుతాయో ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ వికారినామ సంవత్సరం చైత్ర మాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు చైత్ర శుద్ధ ద్వాదశి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఉపకరిస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ ఆంజనేయ స్వామికి అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాది పూజాది కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, మహాకాళి యొక్క ఉపాసన, లక్ష్మీ నరసింహస్వామి యొక్క పూజలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి క్రూర ప్రతికూల ఫలితాలను దూరం చేసి, దోషాలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి, ప్రమాదాలు దూరం అవుతాయి. ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. పుబ్బా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశుడు ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, ఉచ్చస్థితి, నీచస్థుడైనటువంటి బుధుడితోటి యుతుంది. కాబట్టి ఇది అతి అనుకూలతని అతి ప్రతికూలతని కూడా కలిగిస్తుంది. అతి ప్రతికూలత దోష నివృత్తికి శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు, శ్రీ సూక్త పారాయణ వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి, ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. హనుమంత్వాం నభశ్యామో రుద్రరూపిణమీశ్వరం పంచవక్త్రం మహాభీమం త్రిపంచనయనైర్యుతం సూర్యకోటి ప్రతీకాశం కపివక్త్రం సుతేజసం దంష్ట్రాకరాలవదనం భృకుటీకుటిలక్షణం ఆస్యైకదక్షిణం వక్త్రం నారసింహం మహాద్యుతిం అతి ఉగ్రతేజో వపుషం. ఈరోజు జయవారం లేదా మంగళవారం. శ్రీ ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, పూజాది అభిషేకాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచి సమస్యల్ని దూరం చేస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశ తిరులోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజనీ పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండ
कुण्डल कुञ्चितकेश हाथ वज्र अरुध्वजा विराजै कान्थे मूञ्ज जनेऊ छाजै शङ्कर सुवन केसरी नन्दन तेज प्रताप महाजगवन्दन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान. శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో మందారాలతో పూజించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు చేకూరుతాయో ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మీదేవిని సభక్తికంగా బిల్వదళాలతోటి మందారాలతోటి ఆరాధించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. లక్ష్మీదేవిని బిల్వ నిలయ బిల్వప్రియ అంటూ కీర్తిస్తారు. కాళి బొటని వేలు నుంచి వెలువడినటువంటి అగ్ని నుంచి బిల్వ మందార తులసి మొక్కలు ఆవిర్భవించాయని విష్ణు పురాణం తెలియజేసింది. బిల్వ వృక్షాలని అగ్ని వృక్షంగా కూడా అభివర్ణిస్తారు. అగ్ని సంబంధితమైన లక్ష్మీ ప్రియమైన పుష్పం మందారం. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులైన ముగ్గురు అమ్మలకు కూడా ఇష్టమైనటువంటి పుష్పం మందారం. ఈ పుష్పం సూర్యుడికి కూడా చాలా ప్రియమైనది. కాళీదేవి మందార పువ్వు నుంచే జన్మించిందని కాళికా పురాణం చెబుతుంది. ప్రతి మాసంలోనూ లక్ష్మీదేవిని బిల్వదళాలతో అలాగే మందారాలతో పూజించడం ద్వారా ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు జాగ్రత్తలు పాటించాలి. అధికారంతో కూడిన కార్యక్రమ నిర్వహణ సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలని నిర్విరామంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియలు కలిసి వస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా దక్కుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి సానుకూల పరిస్థితులను కలిగిస్తుంది. మహిళలకు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో సమస్యలు ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మానసిక చిరాకులు పెరుగుతాయి. ఆర్థిక చిరాకులు కూడా పెరుగుతాయి. ఆందోళనకర పరిస్థితులు మానసికంగా ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపార రంగం వారు త్వరితగతిని పూర్తి చేయలేకపోతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి పనికిరావు. సాహస నిర్ణయాలు పనికిరావు. విద్యార్థులకి గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా పొందగలుగుతారు. మహిళలకు శారీరక శ్రమ అధికమవుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ప్రమాదాన్ని దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు, సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు, గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాల్ని పూర్తి చేసేటువంటి ప్రక్రియలు కూడా కలిసి వస్తాయి, మానసిక చింతనలు మహిళలకు తగ్గుతాయి, ఆలోచన సంపత్తి పెరుగుతుంది, అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ రాజకీయ రంగం వారికి కలిసి వస్తుంది, నూతన కార్యక్రమాల్ని స్థిరాస్తి రంగం వారు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు, సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం, వ్యవసాయ రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది, ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి, తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి, ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి, విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఉత్తమ విజయాలు ఆర్థికంగా సాధ్యపడతాయి, నూతన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు, విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి, రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి, గృహోపయోగ కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు, మానసిక ధైర్యం కొనసాగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి రాణిస్తాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై మహిళలకు మక్కువ పెరుగుతుంది, గృహ నిర్మాణాది కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలు విద్యార్థులకి కూడా లాభిస్తాయి, కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు కర్కాటక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు, ఈశాన్య దిక్కు ప్రయాణాలు అత్యుత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని సింధూరంతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రు భీతి పోతుంది, వేగవంతమైనటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి, ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు, విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, గతంలో చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు తగ్గుతాయి, స్థిరాస్తి వ్యవహారాలపై ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు వృత్తిపరంగా చేపట్టగలుగుతారు, మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి, చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు, ఆర్థిక వృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారంగం వారికి కలిసి వస్తాయి, నూతన ఉత్సాహం పెరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కూడా లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు లాభిస్తాయి, ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి, ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు, స్థిరాస్తి లావాదేవీలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి, గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో విఘ్నాన్ని చూస్తారు, అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయలేకపోతారు, మానసిక చింతన పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత ఉంటుంది, శ్రమ అధికమవుతుంది, నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి, వ్యాపార రంగం వారికి అనుకున్నవి ఆశించినటువంటి రీతిలో పూర్తి చేయలేకపోతారు, విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది, క్రమశిక్షణ మహిళలకు గృహపరంగా తప్పనిసరి, ఇతరులు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు వేధిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతని పెంచుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది, ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి,
ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. అవమానకర సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మక్కువ స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధిని కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. స్థిరాస్తి లావాదేవీలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అనుకూలతను పెంచుతాయి. శ్రమ తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. మానసిక వేదనలు మహిళలు తగ్గుతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు కనుమరుగవుతాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమను అధిగమించలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో విఘ్నాల్ని కూడా చూస్తారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు పారిశ్రామిక రంగం వారు వెంటనే అధిగమించలేకపోతారు. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత తగ్గుతుంది. శత్రు భీతి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు మహిళలు గృహపరంగా చేపట్టలేకపోతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు విస్మయాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి పొరపాట్లు దొరుకుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుస్సు రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక భీతి పోతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతను పెంచుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సందిగ్ధ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ కూడా అధికమవుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను వేగవంతంగా అధిగమించలేకపోతారు. కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. క్రీడారంగం వారికి శ్రమ అధికమవుతుంది. పోటీ పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం విద్యార్థులకి తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే మహిళలకు ఊరటం కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతను పెంచుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శ్రమ తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్ని
ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. మానసిక వేదనలు తగ్గుతాయి. ఆహ్లాద పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. విద్యార్థులకి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలతను పెంచుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా వ్యవసాయ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక అనుకూలతను పెంచుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వేగవంతమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. అధిక ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగాన్ని ప్రయత్నపూర్వకంగా పెంచగలుగుతారు. కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు కార్యాలు పారిశ్రామిక రంగం వారికి లభిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత చిరాకులు ఇంకా కొనసాగుతాయి. కార్యక్రమాల్లో వేగం మహిళలకు పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు గృహపరంగా చేకూరుతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు జయవారం లేదా మంగళవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన దర్శనం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. మానసిక భీతిని తొలగిస్తుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమాల్లో విజయాన్ని కలిగిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో విభేదాలు తగ్గుతాయి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అనేక రకాలైనటువంటి సమస్యలు ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను మానసికంగాను ఈ సమస్యలతో కొట్టుమిట్టాడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాస్తు ప్రభావం తప్పనిసరిగా ఆ ఇంట్లో ఉన్నట్టు లెక్క. ఇత్యాది సమస్యల యొక్క ప్రభావరీత్యా ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడా నిలవకపోవటం, ఎంత కష్టపడ్డప్పటికీ కూడాను సుఖప్రదమైన జీవనం లేకపోవటం ఇత్యాది సమస్యల వలయంతో కొట్టుమిట్టాడేటువంటి ప్రతి గృహ యజమాని కూడా కొన్ని అద్భుతవంతమైనటువంటి సూత్ర ప్రాతిపదికల్ని గనక పాటించినట్లయితే సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అంటోంది వాస్తుశాస్త్రం. విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలు, ఇంట్లో వాళ్ళకి అనారోగ్యాలు, ఎన్ని మందులు వాడినప్పటికీ కూడాను నయం కాక ఇక్కట్లకు గురవుతున్నారా? అలాంటప్పుడు సోమవారం నాడు తప్పనిసరిగా మూతతో ఉన్నటువంటి మట్టి పాత్రను తీసుకొచ్చి అనారోగ్య ప్రభావంతో ఉండేటువంటి వారి యొక్క చెంతన ఆ పాత్రను ఉంచి వారి యొక్క జన్మ నక్షత్రం రోజున కానీ నామనక్షత్రం రోజున కానీ ఆ మట్టి పాత్రలో పసుపు గంధం కలిపినటువంటి మిశ్రమాన్ని పోసి ఆ మట్టి పాత్ర లోపల తేనెతో నింపి మూత పెట్టి ఆ వ్యక్తికి చూపించి ఊరు బయట ఎవరు తొక్కని చోట పెట్టి రావాలి. ఇలా కనుక చేసినట్లయితే కర్మవశాత్తు అతన్ని పట్టి పీడిస్తూ ఉన్నటువంటి అనారోగ్య సమస్య యొక్క ప్రభావం నుంచి బయల్పడి సంపూర్ణ ఆరోగ్యవంతుడై
జీవితాన్ని కొనసాగించటానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఇంటిలో ఉండేటువంటి ఆర్థిక దుస్థితి ప్రభావం కూడా తొలగిపోయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అంటోంది శాస్త్రం. కుటుంబ సభ్యులందరూ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలి. ప్రతి చిన్ని విషయానికి కూడాను గొడవలు, అపార్థాలు అవుతూ ఉన్నటువంటి తరుణంలో సోమవారం రోజున తొడబుట్టినటువంటి చెల్లెలు ఇంటికి వెళ్ళి దోసెడు బియ్యాన్ని తెచ్చుకున్నట్లయితే శుక్రవారం రోజున ఆ బియ్యంతో గనక పరమాన్నం వండి లక్ష్మీదేవికి ప్రసాదంగా సమర్పించి అందులో సగభాగాన్ని తీసుకొని నది కానీ చెరువు గట్టున కానీ తూర్ముముఖంగా ఉంచి నమస్కారం చేసి మిగతా ప్రసాదాన్ని గనక స్వీకరించినట్లయితే కుటుంబంలో ఉండేటువంటి సఖ్యతా స్వరూపరీత్యా సంభవించే వివిధ రకాలైనటువంటి సమస్యల నుంచి తొలగిపోయి కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే విరిగిపోతాం అనేటువంటి తత్వచింతన వచ్చి అందరూ కూడాను సుఖశాంతులతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ విధి విధాన ప్రక్రియ ద్వారా. దృష్టి దోష ప్రభావం, నరఘోష అనేటువంటిది సహజసిద్ధంగా ప్రతి మానవుడికి కూడా కలుగుతూ ఉంటాయి. కాస్త డబ్బులు సంపాదించినప్పుడు దృష్టి, కొత్త కారు కొన్నప్పుడు దృష్టి, ఆ దోషాలు సహజసిద్ధంగా వస్తుంటాయి. పిల్లలు ఉత్తమోత్తమమైనటువంటి అభివృద్ధిలోకి పయనిస్తూ వెళ్ళి కీర్తి ప్రతిష్టలు గడించినప్పుడు కూడా దృష్టి దోషాలు వస్తాయి. సంతానం బాగా కలిగి వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చినప్పుడు వాళ్ళకేమయ్యా అనేక మంది పిల్లలు ఉన్నారు, చక్కగా అందరూ కలిసికట్టుగా ఉన్నారు, ఎక్కడా సమస్యలు లేవని చెప్పేసి వాళ్ళ గురించి తలుచుకొని ఈర్ష్యాసూయలతో జీవించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇత్యాది సమస్యల యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి ఏం చేయాలో మన ఋషులు మనకు చాలా చక్కగా తెలియచేశారు. అమావాస్య రోజున మిరియాలు తీసుకొని ఒక్కొక్క మిరియాన్ని కూడా అలా చేతిలోకి తీసుకొని క్లీం అనే బీజాక్షరాన్ని జపించాలి. చేసినటువంటి బీజాక్షర సంపుటి ద్వారా ఆ మిరియపు గింజని గిన్నెలో వేయాలి. ఇలా 27 మిరియాలు తీసుకోవాలండి. అలా చేసిన తర్వాత అవన్నీ కూడా తీసుకొని మీ తల చుట్టూతా కూడాను క్లాక్ వైజ్డ్గా తిప్పుకోవాలి. ఇట్లా శిరస్సు నుంచి పైనుంచి కింద దాకా తిప్పుకొని ఇంటి ఆవరణలో నిలబడి దక్షిణ దిక్కుకు విసిరేయాలి. ఇలా గనక చేసినట్లయితే మీ గృహంలో సంభవించేటువంటి నరఘోష, ఇతరులు చూసి బాధపడుతూ కుమిలిపోతూ ఉండేటువంటి ఈర్ష్యాసూయలు ఇవన్నీ కూడా పటాపంచలు కావటానికి ఋషులు చెప్పిన సూత్ర ప్రాతిపదిక ఇది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో మేషాది 12 రాశులలో రవి, చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు, కుజుడు, శని, రాహువు, కేతువు ఇలా 9 గ్రహాలు 12 రాశులలో వారి వారి కాల నియతికి అనుకూలంగా సంచారం చేస్తూ లాభ నష్టాలను మనకు కలుగజేస్తూ ఉంటారు. ఈ క్రమంలో నష్టాలేవి రాకుండా అన్నీ లాభాలే రావాలి అనుకోవడం కష్టసాధ్యమే. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ అని నీతి వాక్యం. ఇలా ఆలోచన చేస్తే సూర్యనారాయణమూర్తి వలన ఉద్యోగము, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషను, అధికారుల మెప్పుదలలు ఎంత బాగా మనకు ఈ సూర్యనారాయణమూర్తి అనుగ్రహిస్తాడో అంతే వేగంగా అనారోగ్యాన్ని కలగజేస్తాడు. గుండె వ్యాధులు, చర్మ సంబంధిత రోగాలు, కోపము, మానసికపరమైనటువంటి కొన్ని వ్యాధులకు ఈ సూర్యుడే కారకుడు అవుతాడు. క్రూరాభాను తమ శనిధ్వజ కుజ శుక్రార్య సౌమ్య అందవా అని కాలామృతకారుడు ఈ సూర్యనారాయణమూర్తిని క్రూరగ్రహం అని అభివర్ణిస్తాడు. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉంటే ఉద్యోగం లభిస్తుంది, ప్రమోషను వస్తుంది. జాతక చక్రంలో సూర్యనారాయణమూర్తి లగ్నంలో కానీ
3వ ఇంట కానీ 6వ ఇంట కానీ అలాగే 11వ ఇంట కానీ ఉన్నప్పుడు తప్పక ప్రభుత్వోద్యోగం లభిస్తుంది అని మనకు జ్యోతిష శాస్త్రం వర్ణిస్తుంది. అయితే అలా లేని పక్షంలో సూర్యనారాయణమూర్తి అనుగ్రహం పొందాలి అంటే సులభమైన పరిష్కార మార్గం రామచంద్రమూర్తిని సేవించాలి. సూర్య సంబంధితమైన జాతక దోషాలన్నింటికీ కూడా సూర్యనారాయణమూర్తికి వల్ల వచ్చేటటువంటి నష్టాలన్నింటినీ కూడా ఎదుర్కోవాలి అంటే శ్రీరామచంద్రమూర్తుల వారిని సేవించాలి. ఆపదుద్ధారక స్తోత్రం అన్న స్తోత్రాన్ని పారాయణం చేసిన, రామ మానసిక పూజ అన్న పేరిట ఒక స్తోత్రకాండ ప్రత్యేకంగా హృదయే మానసీ పూజ కీదృశీ వావద ప్రభో ఉపచారై కధిపతి పూజ్యతే రఘునందన రామం పద్మవిశాలాక్షం ఇలాగా ఉండేటటువంటి రామ మానసిక పూజ అన్న స్తోత్రాన్ని పారాయణ చేసిన ఉద్యోగంలో తప్పక ఈ సూర్యనారాయణమూర్తి అభివృద్ధిని ప్రమోషన్ను సంపాదించి పెడతాడు. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కోరి గోధుమలను దానం చేయడం, అలాగే కెంపు రత్నాన్ని ధరించడం, ఎరుపు వర్ణంలో ఉండే వస్త్రాలను ధరించడం, ఎరుపు వర్ణంలో ఉండే వస్త్రాలను దానం చేయడం ఎంత ప్రయోజనకరంగా చెప్పబడుతుందో అంతే ప్రమాణంగా ఆదివారం నాడు రాహుకాలం వచ్చేంత వరకు ఉపవాసం చేసి రాహుకాలం 4:30 నుంచి 6 వరకు కూడా మౌనంగా సూర్య సంబంధిత స్తోత్ర పాఠాదికాదులు చదివి సూర్యాస్తమయం తరువాత భోజనం చేయాలి. మౌనంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే కూడా సూర్యనారాయణమూర్తి అనుగ్రహం లభిస్తుంది అని కూడా సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. వ్యక్తుల జాతక చక్రాలలో చంద్రుడు ఉన్న స్థితి, గురువు ఉన్న స్థితిని అనుసరించి నీటి జాడలు గుర్తించేటటువంటి లక్షణం వారికి అలవడుతుంది. అలాగే నీటి సంరక్షణలో అంతర్భాగంగా పెరడిలో తప్పనిసరిగా కొబ్బరి మొక్కలు పెంచాలి. ఏ ఇంట్లోనైతే పెరటిలో నైరుతి దిగ్భాగంలో కొబ్బరి మొక్కలు, అరటి మొక్కలు ఏపుగా పెంచుకుంటారో అలాంటి వాళ్ళ ఇండ్లలో అఖండమైన ఐశ్వర్యం, స్థిరమైన లక్ష్మి వారిని అనుగ్రహిస్తుంది. అఖండమైన ధనరాశి సంపదలు ఆ ఇంట్లో కలకాలం ఉంటాయి. అద్భుతమైన ఆనందంతో ఆ కుటుంబం విలసిల్లుతుంది అని కూడా మనకు జలార్కల శాస్త్రం తెలియజేస్తుంది. ఇంటిలో పెరటి వైపు అన్నప్పుడు ఆ ఇల్లు తూర్పు దిగ్భాగంగా చూసేది అయి ఉండాలి. జ్యోతిష శాస్త్రంలో కుండలి ప్రకారంగా మనం గమనించినప్పుడు మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి ఈ రాశుల వారికి తూర్పు దిగ్భాగం బాగా అచ్చొస్తుంది అని కూడా తెలియజేస్తారు. అయితే ఈ క్రమంలో ఇంకా అనేక భిన్నమైన మతాలు ఉన్నప్పటికీ ఇల్లు తూర్పు దిక్కుగా ఉన్నది అనుకున్న పక్షంలో మట్టుకు పెరడులో అంటే నైరుతి దిగ్భాగంలో అరటి చెట్టు, కొబ్బరి చెట్టు పెంచుకున్న పక్షంలో ఆ ఇంటి యజమానికి అఖండమైన ఐశ్వర్యం, అదృష్టం లభిస్తుంది అని కూడా మనకు ఈ శాస్త్రం తెలియజేస్తుంది. ఇంటి పరిసరాలలో వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి వ్యక్తికి ఏ వైపు తలుపు బాగుంటుంది, ఏ వైపు నడక బాగుంటుంది, ఏ వైపు నీరు వినియోగించాలి, ఏ వైపు శయనించాలి, ఇలాంటివన్నీ కూడా జ్యోతిష శాస్త్రమే నిర్ధారణ చేసి చెబుతుంది. ఇంటిలో ఉండే వాళ్ళందరిలో ఇంటి యజమాని అగ్రేసరుడు అవుతాడు. ఇలాంటి వారంతా కూడా పరిహారాలుగా పాటించాలి అని అనుకుంటే ఏ అపార్ట్మెంట్లోనో ఉన్నప్పుడు ఈ మొక్కలన్నీ నాటించడానికి అవకాశాలు లేవు కదా అన్నప్పుడు అలాంటి వాళ్ళంతా కూడా ఈ మొక్కలను విరివిగా సేకరించి దేవాలయాలలో కానీ, నీటి వసతి ఉన్న చోట కానీ, జలాశయాల సమీపంలో కానీ, వీధులలో కానీ నాటి సంరక్షణ చేసే ప్రయత్నం చేయాలి. వేసవి తాపాన్ని అరికట్టే విధంగా నీటి చలమలను సంరక్షించుకునే విధానాలలో మొక్కలు పెంపడం ఎంత లాభదాయకమో అలాగే దాహతిని తీర్చే విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే కూడా అంతే పుణ్యబలం మనం సముపార్జించుకోవచ్చు. ఇవి ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమం కోరుతూ శుభమస్తు. రేపు ఉత్తరా నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి, సాంఘిక సేవా కార్యక్రమాలు చేపట్టడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం పై అధికారులను కలుసుకొని వాళ్ళతో కీలకమైన చర్చలు నిర్వహించడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు నూతన పథకాలను రచించుకోవటానికి, నూతన ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే తండ్రితో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా
రేపటి నక్షత్ర బలం విశేషంగా ఉపకరిస్తుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా, జయ హే శ్రీమన్ హనుమా, జయ హే శ్రీమన్ హనుమా. అకస్మాత్తుగా ఓ పెద్ద పక్షి అరిచింది. ఎవడు రా నా తమ్ముడైన జటాయువు పేరెత్తినవాడు అంది. వాళ్ళు కథాపరంగా జటాయువు పేరు చెప్పారు. వాళ్ళు చచ్చిపోదామని ఉంది, పక్షి వచ్చింది చంపేస్తుందేమో అన్నారు. అప్పుడు వెళ్ళి అడిగారు, ఎవరు నువ్వు అన్నారు. నేను జటాయువు యొక్క సోదరుడు సంపాతిని, నా రెక్కలు కాలిపోయాయి, నాకు రెక్కలు లేవు, నన్ను తీసుకెళ్ళండి సముద్రం దగ్గరికి, నా తమ్ముడు మరణించాడన్న వార్త తెలిసింది కాబట్టి నేను జలతర్పణ చేస్తానంది. జలతర్పణ చేసి మీరు ఎందుకు బాధపడుతున్నారని అడిగింది. సీతమ్మ జాడ తెలియదు అన్నారు. నేను సంపాతిని, నాకు విశేషమైనటువంటి దృష్టిశక్తి, నేను ఇక్కడ కూర్చుని చూస్తున్నాను, అదిగో లంకాపట్టణంలో సీతమ్మ ఉంది, నా మాట నమ్మండి, మీరు బయలుదేరండి, లంకలో అన్వేషించండి, మీకు సీతమ్మ కనపడుతుంది అంది. ఆ మాట సంపాతి చెప్పగానే కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి కిష్కింధకాండ చివర్లో. అంటే రామకార్యం మీద వెడుతున్నటువంటి వాళ్ళకి మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు మళ్ళీ పుట్టాయి. తెగిపోయిన రెక్క పెరగచ్చు, ఊడిపోయిన రెక్క మళ్ళీ అంటించచ్చు, అవి కాలిపోయాయి కాబట్టి ఇక మొలవో పక్షికి. కానీ అది చేసిన పని ఏమిటంటే రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి గుక్కెడు మంచినీళ్లు కాదు ఇచ్చింది, ఒక్క మాట సాయం చేసింది. మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు వచ్చాయి. అంటే రామ కార్యం మీద వెడుతున్న వాళ్ళకి చేసేటటువంటి ఉపకారమునకు ఉండేటటువంటి బలం, రామ కథ తెలిసో తెలియకో చెప్పుకున్నంత మాత్రం చేత కలిగేటటువంటి ఫలం ఆవిష్కరించారు కిష్కింధకాండ చివరిలో. కాబట్టి ఇప్పుడు సంపాతి వాక్కులు విని వాళ్ళందరూ దక్షిణ సముద్రానికి ఉత్తర తీరంలో కూర్చున్నారు. 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి వెళ్ళాలి. ఎవరు 100 యోజనముల సముద్రాన్ని దాటి వెడతారు? అందరూ ఎవరి బలాన్ని వాళ్ళు చెప్తున్నారు. అందులో పెద్ద పెద్ద వానరులు ఉన్నారు. వాళ్ళందరూ ఏదో 30 అన్నారు, 40 అన్నారు, 50 అన్నారు, 60 అన్నారు, 70 అన్నారు. అంగదుడు అన్నాడు, నేను 100 యోజనములు దాటి లంకాపట్టణానికి వెడతాను, కానీ తిరిగి రాగలనో రాలేనో చెప్పలేనన్నాడు. అందరూ అంతమంది పరివారం ఉండగా పరివారం ఇక్కడ కూర్చుంటే ప్రభువు వెళ్ళి కార్యం చేస్తుంటే ఇంకెందుకు ఈ పరివారం, అలా నువ్వు వెళ్ళకూడదన్నాడు పెద్దవాడు జాంబవంతుడు. మరి ఎవరు పెడతారు? ఒక్క స్వామి హనుమ మాత్రం సముద్ర తీరంలో మిగిలిన వానరులకందరికీ దూరంగా కూర్చుని రామనామ జపం చేస్తున్నారు. ఎందుకని? ఆయనకి చిన్నతనంలో శాపం ఉంది. దేవతలందరూ ఇచ్చినటువంటి వరముల చేత విపరీతమైన బలం ఏర్పడిపోయింది. ఆ బలం ఏం చెయ్యాలో తెలియక చిన్నతనంలో మహర్షులు మడిబట్టలు ఆరేసుకుంటే వాటిని చింపేసేవారు, యజ్ఞకుండాలు కనపడితే తిరగతోసేసేవారు. ఇప్పుడు ఈ పిల్లవాడికి ఇంత బలం అనవసరం, వీడు పెద్దవాడు అయిన తర్వాత వీడికి అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తే చాలని వాళ్ళు శేపురీరం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవ అంటారు ఉత్తరాఖండలో. వాళ్ళు ఏం కోపంతో కాదు, ఇప్పుడు ఎందుకు ఈ పిల్లాడికి ఇంత బలం, అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తుంది. ఈ పిల్లవాడి బలాన్ని వీడికి మళ్ళీ జ్ఞాపకం చేస్తే వీడికి జ్ఞాపకం వచ్చి శాపం పోతుంది అని శాపం ఇచ్చారు. తన బలం తనకి తెలియదు. అందుకే వాలి తరువుకొస్తున్నప్పుడు కూడా కిష్కింధకాండలో సుగ్రీవుడు పారిపోతుంటే హనుమ కూడా వెళ్ళిపోయారు తప్ప వాలికి ఎదురు తిరగలేదు. తన బలం తనకి తెలియదు. ఇప్పుడు జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, నాయనా హనుమ, వానరజాతి యొక్క పరువు ప్రతిష్టలన్నీ నీ చేతుల మీద ఉన్నాయి, ఇంతటి బలసంపన్నుడవి, ఈ లోకంలో ముగ్గురున్నారు గమనవేగం ఉన్నవారు, అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి ప్రాణి 4వది లేదు. మొట్టమొదటి వాడు వాయుదేవుడు నీ తండ్రి, 2వ వాడు గరుత్మంతుడు, 3వ వాడు నువ్వు. ఇంతటి వేగం కలిగిన వాడివి, ఇంత బలం కలిగిన వాడివి, ఇంత బుద్ధిబలం ఉన్నటువంటి వాడివి, నువ్వు వానరజాతి పరువు ప్రతిష్టలు రామకార్యం ఆలోచించకుండా చేతకాని వాడిలా ఇలా కూర్చుంటావా? నీ తల్లి పుంజకస్థల, ఆమె అప్సరస, ఒకానొక శాపకారణం చేత ఈ భూమి మీద జన్మించింది. ఈ భూమి మీద జన్మించి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్య అయింది. ఆమెకి వాయుదేవుని యందు ఔరసపుత్రుడిగా జన్మించిన వాడివి.
పుట్టగానే అపారమైనటువంటి వేగంతో సూర్యమండలం వైపు ప్రయాణం చేసి ఉదయిస్తున్న సూర్యబింబం తినే ఫలం అనుకుని వెళ్ళావు. ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే హనువులంటే నీ యొక్క దవడ సొట్టబడి కింద పడ్డావు కాబట్టి నీకు హనుమ అని పేరొచ్చింది. ఆ పేరు ఉంచుకోవాలి అని ఇంద్రుడు పరమ సంతోషంతో తన మెడలో ఉన్న పద్మాల మాల పైకెత్తి ఊపి, ఈ పిల్లవాడికి ఇంకొక పేరు ఉండకూడదు, నా వజ్రం చేత పుట్టిన పిల్లవాడిని కొడితే ఎడమ దవడ సొట్టబడింది కాబట్టి ఈ పిల్లవాడికి హనుమ అని పేరుంటుందన్నాడు. దేవతలందరూ తమ శక్తులు ధారపోశారు. నీ అంత శక్తివంతుడు లోకంలో ఇంకొకడు లేడు. ఇంతటి వేగం కలిగిన వాడివి, ఇంత శక్తి కలిగిన వాడివి, నువ్వు ఇలా కూర్చుంటావా? ఒకప్పుడు నాకు కూడా ఎంతో బలం ఉండేది. వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఈ భూమ్యాకాశములనన్నింటినీ ఆక్రమిస్తే ఇంతంతైవటుడు ఇంతయై వరుయుతానింతై అభోవీధిపై అంతై తోయదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండకుచు బ్రహ్మాండంత సంవర్ధియ్యి అని పెరిగిపోతే ఆ వామనమూర్తికి త్రివిక్రమావతారానికి 21 మార్లు ప్రదక్షిణం చేశాను నేను. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఈప్సితదాయక భవభయహరణం ఈప్సితదాయక భవభయహరణం శరణం శరణం మారుతి చరణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.